నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మీ భార్గవి. మీ ఫ్యామిలీ కోసం ఒక పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకా మీ ఫ్యూచర్ కోసం ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పదండి. వెల్కమ్ టు ఆర్జీవా ఫార్మ్స్ బై హెచ్ఎంఆర్ ఎస్టేట్స్. ఈ రోజుల్లో మనీ సంపాదించడం ఎంత ఇంపార్టెంటో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ల్యాండ్ అంటే జస్ట్ ప్రాపర్టీ కాదండి, అదొక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ స్టెబిలిటీ అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ. మరిన్ని డీటెయిల్స్ మనం మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. మోహన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. అండ్ ఈ ఫామ్ ల్యాండ్ గురించి మీరు ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేస్తారు? సో బేసికలీ ఫార్మ్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ నేచర్ డ్రివెన్ థింగ్. ఓకే. ఈ ఏరియా హెచ్ఎండి లిమిట్స్ లో ఉంది, బట్ వీఆర్ డూయింగ్ ఇస్ అ ఫార్మ్ ల్యాండ్ అనమాట. మెయిన్ గా మీకు ఫార్మ్ ల్యాండ్ వెంచర్ అయినా సరే మేము హెచ్ఎండిఐటి టీసీపీ వెంచర్ లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ అన్ని కవర్ చేస్తూ ఆ రేంజ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. బేసికలీ ఫార్మ్ ల్యాండ్ కి అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. పైప్ లైన్స్ ఆబ్వియస్లీ మనం ఇస్తున్నాం ఏంటంటే ఆల్రెడీ వాటర్ డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ఉన్నాయి. అట్ ది ప్లాంటేషన్ కూడా మీకు చూసుకోవచ్చు, క్వాలిటీ ప్లాంటేషన్. అట్ ది సేమ్ టైం క్లబ్ హౌస్ కూడా కడుతున్నాం ఇందులో. క్లబ్ హౌస్ అండ్ కాటేజెస్ ఇస్తున్నాం. కాటేజెస్ అంటే మనకి వన్స్ వీకెండ్స్ ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ ఉండడానికి, ఫ్రెండ్స్ కి రావడానికి. అట్ ది సేమ్ టైం ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అని ఇందులో బాగా మెరుగుపరుస్తున్నాం అండి. ఇప్పుడు కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. సో లాస్ట్ మంత్ కూడా ఆపర్చునిటీ అనౌన్స్ చేసాం. దాదాపుగా 1/2 ఎకరంలో 550 SFT కన్స్ట్రక్షన్ చేసి ఈ మనకి ఎవరైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనం ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ గ్రీనరీ, పాత్వే, స్విమ్మింగ్ పూల్తో సహా. సో ఈ రకంగా ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్గా హ్యాబిటేషన్ చూసుకుంటే నియర్ బై పటాన్ చెరువుకి చాలా అతి చెరువులో ఉన్నాం మనం. సో ఇంత చెరువే కాకుండా సో బిగ్గెస్ట్ ఫార్మ్స్ అంటే అరబిందో వాళ్ళు కానివ్వండి, ఒక పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీస్ రన్ చేస్తున్నారు నియర్ బై ప్లేసెస్లో. సో అంత పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ హ్యాబిటేషన్ పెరిగి సో పీపుల్ లివింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యి సో ప్రైస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫామ్ హౌస్తో పాటు మనం అప్రిషియేషన్ వాల్యూని కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని రకాల బెనిఫిట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసాం. ఆల్రెడీ చాలా వరకు 80% కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫేజ్ 2 లాంచ్ చేస్తున్నాం అండి. దాని గురించే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్ అవనండి, లాంచింగ్ మీట్ జరుగుతుంది రైట్ నౌ. ఓకే. ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్స్ సేల్ అయ్యాయి ఇక్కడ? సో అప్రాక్సిమేట్ 80 to 90% ఫేజ్ 1 లో కంప్లీట్ అయిపోయిందండి. సో దట్స్ వై వీఆర్ లాంచింగ్ ద ఫేజ్ 2 రైట్ నౌ. ఓకే. సో ఫేజ్ 2 లో మనము ఇట్లా ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఫేజ్ 1 లో ప్లాటింగ్ వరకు ఇచ్చున్నాం. దాదాపుగా 151 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాటింగ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో 2 గుంటాస్ 3 గుంటాస్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఎంతైనా సరే ప్లాన్ చేయొచ్చు. సో యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మీరు ల్యాండ్ అనేది సేల్ చేస్తారు. దట్ ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ ఆల్సో మేము కస్టమైజేషన్ ఇస్తున్నాం. సో వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తారు సో దాన్ని బట్టి బడ్జెట్ అంతా కొద్దిగా అటు ఇటుగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ నో వీఆర్ ఆఫరింగ్ ఎట్ 75 lakhs. 1/2 ఎకరంలో 550 SFT 75 lakhs కి మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. 550 SFT 75 lakhs ఓన్లీ. యా, అంటే 1/2 ఎకరం ల్యాండ్ కూడా ఇస్తున్నాం. సో ఇంత ల్యాండ్ వస్తుంది కదా మీకు. సో SFT అనేది మనకి కన్స్ట్రక్షన్ ఏరియా, దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. సో ఒక పర్టికులర్ ఫార్మ్ హౌస్ అంటే మనకు రెంటల్స్కి ఇచ్చుకోవడానికి కానివ్వండి, మనం స్టే చేయడానికి కానివ్వండి, సో అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా వీఆర్ ప్లాన్. ఓకే. సో ఇది ప్రైస్ చాలా మందికి డౌట్ ఏముంటుంది అంటే నెగోషియబులా కాదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో మామూలుగా అయితే మీకు ప్లాటింగ్స్ లో అయితే నామినల్ నెగోషియేషన్ ఉంది కానివ్వండి, మోస్ట్లీ ఫార్మ్ హౌస్ లో ఎందుకంటే వీఆర్ గివింగ్ ఎట్ అప్రాక్సిమేట్ 40 to 50% ఆఫ్ ల్యాండ్ కాస్ట్ హియర్, దట్ కన్స్ట్రక్షన్ తో కలిపి. ఇదే ప్రైస్ తో మీరు చుట్టుపక్కల ల్యాండ్ కొనడానికి వెళ్తే, 1/2 ఎకరం కొనడానికి వెళ్తే అసలు మనం ఇచ్చిన బడ్జెట్ కానివ్వండి ఏ మాత్రం కూడా రానే రాదనమాట. సో దాదాపుగా మనం 50 to 60% లోవర్ కాస్ట్కి ఇస్తున్నాం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ రేట్కి, బికాజ్ మేము ఆల్రెడీ ముందే ఎక్వైర్ చేసి పెట్టుకున్నాం. సో దట్స్ వై ఈ ప్రైస్లో ఈ రోజు ఇవ్వగలుగుతున్నాం. ఓకే. సో ఇన్ కేస్ ఇక్కడ కట్టుకోవడానికి కాకుండా మళ్ళీ రీసేల్ చేసుకోవాలంటే వాట్ యు సే, లైక్ ఎంతవరకు పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజెస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఇంక్రీజెస్ అయ్యే ఛాన్సెస్? మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనం ఫార్మ్ ల్యాండ్ కొంటున్నాం అంటే, ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అంటే సో రీసేల్ గురించి మేము మోస్ట్లీ చూడరండి. సో ఎందుకంటే నేచర్ డ్రివెన్ థింగ్ గా వచ్చున్నాం కాబట్టి వాళ్ళతో పాటు ఉంచుకోవడానికి చూస్తారు. సో ఒకవేళ సేల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూడండి, అంటే సో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ మాట్లాడలేదు, ఇంటర్నల్. సో మీకు క్లబ్ హౌస్ కానివ్వండి, ఇంత హైలీ ఎకనమేటెడ్ గా మనం ఈ డెవలప్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఓకే. సో ఎంట్రీ మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. సో ఎగ్జిట్ కూడా మంచి పాసిబుల్ రేట్ అయితే, మంచిగా పాస్ట్ రేట్ అయితే మీకు డెఫినెట్లీ
అవైల్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయండి. యాక్చువల్గా మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా సో అప్పుడు 2 years బ్యాక్ 10K స్టార్ట్ చేసాం. సో రైట్ నో వీఆర్ సెల్లింగ్ ఎట్ 13K రైట్ నో. సో కాబట్టి మీరు చూసుకోవచ్చు, మీకు కొన్నప్పుడు ఏం లేదు, ప్లెయిన్ ల్యాండ్. ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి అండ్ అప్రిషియేషన్ కూడా మీకు వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంది? సో స్కూల్స్ అండ్ కాలేజ్ మీకు విజ్ఞాన్ అయితే మీరు వచ్చే దారిలో చూడొచ్చు. జస్ట్ మనకి 2-3 kilometers అవేలో ఉంది. సో నర్సాపూర్ స్టేట్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్, మనం జస్ట్ మీకు ఒక 2 minutes డిస్టెన్స్ అంతే. అండ్ అట్ ద సేమ్ టైం టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఉంది. సో అంతేకాకుండా మనం ఇందాక మాట్లాడాం కదండి అరబిందో మెగా టౌన్షిప్ అని చెప్పేసి, జస్ట్ 5 kilometers అవే ఉంది. సో అందులో మనకి ఒక 4,000 villas ఉన్నాయి. సో 500-600 acres లో దే ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్. అది 3 years బ్యాక్ మొదలైంది. జస్ట్ ఒక 7-8 months లో హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా 1.5-2 crores పెట్టి కొన్నారు అనమాట. సో మీ చుట్టూ ఉన్న హ్యాబిటేషన్ లివింగ్ పీపుల్ కూడా సో దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ హై వాల్యూడ్ పీపుల్. సో అందువల్ల ఈ ఏరియాకి రెసిడెన్షియల్ గా మంచి భూమి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు లాస్ట్ టైం చూసుకుంటే ఇందిరేసం కానివ్వండి, వచ్చేదారిలో ఐనోల్ ఇందిరేసం ఇవన్నీ చూసుకుంటే ఒక 3 years బ్యాక్ అసలు ఏం లేదు. సో నేను పర్సనల్ గా వచ్చినప్పుడు ఇప్పుడు చూసుకుంటే మీకు విపరీతంగా కన్స్ట్రక్టెడ్ మొత్తం కాంక్రీట్ జంగిల్ లాగా ఉంది. సో 3 years బ్యాక్ ఏం లేదు, బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంత ఉంది. బట్ ఈ రోజు నుంచి 3 years ఇక్కడ కౌంట్ చేసుకుంటే సో ఈ చుట్టుపక్కల కూడా మంచి హ్యాబిటేషన్ వస్తుంది. ప్రైజెస్ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చి సో ఫామ్ హౌస్ అనే కాన్సెప్ట్కి న్యాయం అయితే 100% జరుగుతుంది. సో క్లబ్ హౌస్ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనం క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ 1 month బ్యాక్ స్టార్ట్ చేసాము. సో మీరు చూడొచ్చు దాని అప్డేట్ కూడా. సో ఇంతవరకు కవర్ అయింది. 1.5 acres మనం క్లబ్ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతే కాకుండా మనకి కిడ్స్ ప్లే ఏరియా, సో గ్రీనరీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో ఓవరాల్ వెంచర్ ప్లాంటేషన్ అయితే మీరు చూసిన దగ్గర ఇంకా డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కంప్లీట్ అయ్యే స్టేజ్కి. డెవలప్మెంట్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి కదా, అప్రిసియేషన్స్ లెవెల్స్ ఎంత వరకు ఉంటుంది? సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అండి ఈ ప్రాజెక్టు. సో ఇప్పుడే డెవలప్మెంట్ వర్క్స్ అది స్టార్ట్ చేసాము. సో దీని అప్రిషియేషన్ లెవెల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 3 to 4 yearsలో సో డబులింగ్ అనే ఎఫెక్ట్లో మనం మాట్లాడుతున్నాం. సో ఎందుకంటే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ప్లేస్ మేజర్ రోల్ హియర్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్లబ్ హౌస్ అవనివ్వండి, సో కాటేజెస్ అవనివ్వండి, సో చుట్టూ ప్లాంటేషన్ అవనివ్వండి. సో ఇలా ఉన్నట్టు ఏంటంటే పీపుల్ యొక్క మనకి ఫామ్ హౌస్కి రావటం కానివ్వండి, ఇక్కడ తిరగటం కానివ్వండి ఎక్కువైన కొద్దీ సో దీనికే మనకి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ దీని అప్రిషియేషన్ లెవెల్స్ అనేవి డెఫినెట్లీ 100% పెరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్ మీదే డెవలప్మెంట్స్ వర్క్స్ అనేవి ఇంత బాగా చేస్తాం అనమాట ఈ ప్రాజెక్ట్ లో మనం. హైదరాబాద్ లో జనాలు ల్యాండ్ కొనాలన్నా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా చాలా భయపడుతున్నారు, మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడ మన దగ్గర ల్యాండ్ కొనాలంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? లైక్ పేపర్ వర్క్ కానీ, లీగల్ గా క్లారిటీ కానీ, దాని గురించి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ ఇంతవరకు ఆ సిస్టమ్ అయితే ఉండేదండి. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి. బట్ వెనెవర్ మనకి అప్రూవల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఒక లీగల్ టీమ్ మెయింటైన్ చేస్తూ అంతా క్లియర్గా మెయింటైన్ చేస్తున్న తర్వాత సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా మిటిగేట్ అయిపోయినాయి. సో వన్స్ ఈ పర్టికులర్ పాయింట్కి వస్తే దీంట్లోకి మేము నాలా కన్వర్షన్ చేసి కూడా ఇస్తున్నామండి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్. మీరు వెంటనే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ రెడీగా పేసిస్తున్నాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అలా ఇవ్వడం అనమాట. బట్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ ఫెసిలిటీ. సో మనకు రిజిస్ట్రేషన్ తో సహా నాలాతో కంప్లీట్ చేసి ఇస్తున్నాం. So that's why we are providing that assurance. Oh, that's great thing actually. చాలా దగ్గర జనాలు భయపడేది దాని గురించి, మొత్తం వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది, పేపర్ వర్క్ కానీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అన్ని మీరే ప్రొవైడ్ చేసి ఈజీ టు బై, అంటే జస్ట్ వాళ్ళు వచ్చి చూసుకొని ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోతాయి, అంతేనా? అంతే, సింపుల్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే ఎక్కడ కూడా లేట్ అయ్యి డిలేస్ ఏం లేవు. రిజిస్ట్రేషన్ అయితే స్పాట్ అయిపోతుంది. ఇప్పుడే మనం క్లబ్ హౌస్ చూసాం కదా, క్లబ్ హౌస్ మెంబర్షిప్ గురించి చెప్తారా? సో మోస్ట్లీ మన ఫామ్ హౌస్ లో ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో ఫామ్ ప్లాట్ ఏమైనా ఉంటే ఫామ్ హౌస్ సో వాళ్ళకి క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సో చాలా వరకు ఏంటంటే మెంబర్షిప్ ఛార్జెస్ పే చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే. బట్ వీఆర్ ఫెసిలిటేటింగ్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వన్స్ మీరు ఫామ్ హౌస్ కానీ క్లబ్ హౌస్ కానీ వచ్చి ఉంటే మీకు ఎమ్యూనిటీస్ లో కిడ్స్ ప్లే ఏరియా, కాటేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు వాటన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫామ్ ల్యాండ్స్ లో ఎమ్యూనిటీస్ ఏమి ఉండవు. మనం చూసుకుంటే చాలా మంది పబ్లిక్ కూడా వెళ్ళి విజిట్ చేస్తారు. ఎమ్యూనిటీస్ చాలా తక్కువ, రేర్ 1% ఫామ్ ల్యాండ్స్ లో మాత్రమే ఎమ్యూనిటీస్ ఉంటాయి. కానీ మీ ఫామ్ ల్యాండ్ లో చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఎందుకు? ఎమ్యూనిటీస్ అనేది ఇంత గ్రేట్ గా ఇవ్వడానికి ఒకే మెయిన్ రీజన్ ఉంటుంది.
సో మోస్ట్ పీపుల్ ఫార్మ్ హౌస్ ని కానీ ఫార్మ్ ల్యాండ్స్ ని కానీ కన్సిడర్ చేసేది ఒక ప్రీమియం సెగ్మెంట్ గా. అవును. సో జనరల్ గా ఓపెన్ ప్లాట్స్ లో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఫార్మ్ హౌస్ కి వస్తున్నామంటే ఒక ప్రీమియంనెస్ ని ఆశించే వస్తారు. అవును. సో ఆ ప్రీమియంనెస్ అనేది మన దగ్గర మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఒక అల్ట్రా లగ్జరీ థింగ్ అనేది కూడా యాడ్ అవ్వాలని చెప్పేసి ఇన్ని రకాల ఫీచర్స్ ని మనం ఇస్తున్నాం అనమాట. సో దట్స్ ద మెయిన్ రీజన్. నవేడేస్ వీకెండ్ పార్టీస్ కి ఫామ్ హౌసెస్ బాగా ట్రెండ్ నడుస్తుంది. సో ఇక్కడ ఫామ్ హౌసెస్ కి ఎలాంటి ఎమ్యూనిటీస్ కానీ ఎలాంటి రెంటల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఫామ్ హౌస్ కల్చర్ నడుస్తున్న విషయం కరెక్టే అండి. సో దాదాపుగా మనం చూస్తున్నట్లయితే దాదాపు వీక్లీ ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైట్ నో. ఓకే. సో వన్స్ మనకి ఈ బుకింగ్స్ అనేవి బాగా పెరిగినాయి అనుకోండి, సో అంతకు మించి హెవీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మేనేజ్ చేయడానికి ఒక పీపుల్ పెట్టాలి, ఒక ఫ్యామిలీ ఉండాల్సి వస్తుంది. సో ఫామ్ హౌస్కి వచ్చిన పీపుల్ అందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ చూసుకోవాలి కాబట్టి సో ఆ నామినల్ ఛార్జెస్ అనేవి పోగా మనకి ఒక మంచి అమౌంట్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది. సో ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని రెంటల్స్ కూడా ఇచ్చేదానికి ద బెస్ట్ ఆపర్చునిటీగా ఇన్వెస్ట్మెంట్గా నేను చెప్తాను మ్యాండేట్. నైస్. సో వీకెండ్ రెంటల్స్కి ఇచ్చేసి దీని మీద వచ్చే ఇన్కమ్ కూడా మీరు ఖచ్చితంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ వై ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఒకటి ఇంత దూరం వచ్చి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది లభించడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అందువల్లే మేము మా కంపెనీ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, phase 2 లాంచ్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారంటే phase 1 సేల్స్ ఎంత బాగా జరిగాయో. నిజంగా మీరు చెప్పినట్టు ఇక్కడ చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా మంచి వైబ్ వస్తుంది. మోహన్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ phase 2 కంప్లీషన్. అండ్ మీరు చెప్పినట్టుగా మేము చూసినట్టుగా ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది, ఇంకా చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. సో అందరూ ఇక్కడ ల్యాండ్ పర్చేస్ చేస్తే డెఫినెట్లీ చాలా పీస్ఫుల్ గా ఉంటారు. కమ్ అండ్ విజిట్. ఇక్కడ చూసుకుంటే క్లబ్ హౌస్ పక్కనే కాటేజెస్ ఉన్నాయి. కాటేజెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చాయి. డీటెయిల్స్ కోసం కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.